డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా అంబేద్కర్ గారు మన దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా ఆయన జీవితాన్ని పంచుకోవడం జరిగింది. అట్టడుగు స్థానం నుంచి బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గం నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి పైకి ఎదిగి మనం ఒక పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ప్రపంచానికి కూడా ఒక దిక్సూచిగా నిలబడవచ్చు అని మనకు ఆయన సృష్టించడం జరిగింది. కానీ ఇప్పుడు మనం జై భీమ్ అని నినాదాలు చేస్తున్నాము. కానీ జై భీమ్ అని ఆయన ఎప్పుడు నిజంగా జై అని ఫీల్ అవుతాడంటే ఎవరైతే మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామో మనం కష్టపడి ఎదిగి మనం నిరూపించుకొని దేశానికి ప్రపంచానికి ఆయనలాగా దిక్సూచిలాగా నిలబడప్పుడే ఆ జై భీమ్ అనే ఒక నినాదానికి అర్థం చేకూరుతుందని చెప్పేసి ప్రస్తుత యువత దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న విషయాల గురించి గొడవలు పడకుండా కొన్ని దగ్గరలో విగ్రహాల గురించి వీటి గురించి గొడవలు పడుతున్నారు. గొడవలు పడమని ఎప్పుడు చెప్పలేదు అంబేద్కర్. మనమని ఎదగమని చెప్పింది. మనం ఎదగాలి, ఎదిగి కొంతమందికి ఇంకా ఎదిగేలా వాళ్ళకి మార్గాన్ని చూపించాలని చెప్పండి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి ముందుకెళ్ళి మన దేశాన్ని ప్రపంచాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మన దేశంలోంచి యువత అంబేద్కర్ని మార్గదర్శకంగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి సూచిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు